అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో 75వ గణతంత్ర దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెదమాకవరం బాలికల ఆశ్రమ పాఠశాలలో జెండాను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. ఇక స్కూల్ అసిస్టెంట్ గోల్డ్ మేడం మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. స్వాతంత్ర్యం సిద్ధించినప్పటికీ పూర్తి స్థాయిలో 1950 జనవరి 26న పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యం వచ్చిందని పిల్లలకు వివరించారు. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అతిపెద్ద గ్రంథమైనటువంటి మన భారతదేశానికి రాజ్యాంగం ఉంది. ఇది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందనమాట రాజ్యాంగం రాయడానికి. ఆ రాజ్యాంగం రాసిన తర్వాత 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి మనం దీన్ని ఏంటంటే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మనకి ఈ జెండా కింద నిలబడడానికి మనకు అసలు యోగ్యతే లేదు. అలాంటిది భారతదేశానికి ఎంతోమంది నాయకులు కృషి చేసి మనం భారతీయులమని గుర్తించి మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా మనం ఇలాంటి సమయంలోనే మనం గుర్తుంచుకోవాలి. వారు చేసినటువంటి త్యాగ ఫలితంగా మనం నేటి ఈ సౌకర్యాలన్నీ మనం అనుభవిస్తున్నాం. మనకంటూ ఒక గవర్నమెంట్ ఏర్పడిందంటే అది మన పెద్దలు పెట్టినటువంటి భిక్షే. మనం దిగువ కులాలకు చెందినటువంటి వాళ్ళమని మనం చాలా చులకనగా చూసేవారు. కాబట్టి అందరికంటే పై స్థితిలో మనం ఉండాలని మనల్ని కూడా రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ కింద మన గిరిజనులకు సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది. ఉన్నటువంటి ఈ 395 ఆర్టికల్లో గిరిజనులకు సంబంధించి కూడా ఆర్టికల్ ఉందనేది మనకి గొప్ప విషయం అనమాట. ఇక్కడ మనమందరం కూడా గిరిజనులే కదా. మనకు ఉన్నటువంటి హక్కులేంటి, ఈ రాజ్యాంగంలో మన హక్కుల్ని మనం ఎలా వినియోగించుకోవాలనేది మనందరం కూడా ప్రతిరోజు పుస్తకాలు చదువుతూనే ఉన్నాం. కాబట్టి ఈ పుస్తకాలు చదివినవి మన జీవితాల్లో అన్వయించుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులను మన ప్రధానోపాధ్యాయులు చెప్పారు కదా. మరి దేశానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మీరే ముఖ్యమైనటువంటి నాయకులు అవుతారు రేపొద్దున్న భావితరాలకి. ఈ దేశానికి నలుమూలల మన భారతదేశాన్ని కాపాడేటువంటి ఏదో ఒక రంగాన్ని మనం ఎంచుకోవాలి. వాయు రంగంలో సేవలు చేస్తున్నారు, మనకి వాళ్ళ చుట్టుపక్కల ఉండి ఆర్మీ రంగంలో సేవ చేస్తున్నారు. ఇలాంటి మన దేశానికి భారతదేశం మనకు స్వాతంత్రం ఇచ్చింది. మనకి ఇంత స్వతంత్రం ఇచ్చినప్పటికీ మనము భారతదేశానికి ఏమి ఇస్తున్నాము అనేది మనం ఒకసారి పిల్లలుగా మీరు కూడా గ్రహించుకోవాలి. భారతదేశానికి నేను కూడా ఒక పనికొచ్చేటువంటి పాత్రగా ఉండాలని మీరు నిర్ణయించుకోవాలి. అందుకే చదువుకునేటప్పుడే నేను ఒక ఆర్మీ రంగానికి వెళ్ళి నా దేశాన్ని కాపాడాలి, లేదా వాయు రంగంలో నేను సేవ చేసి భారతదేశాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండాలి. అందుకనే పుస్తక జ్ఞానంతో పాటు మీరు బయట జ్ఞానం కూడా మీరు పేపర్ రీడింగ్ అవన్నీ చదువుకుంటూ ఉండాలి. వాళ్ళ దగ్గర యుద్ధం జరుగుతుంది అంటే మన భారతీయుల కృషి ఎంత ఉంది అని చెప్పేసి మీరు గ్రహించుకొని ఆ రంగం వైపు మీరు వెళ్ళాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే నేను చెప్పడమే కాకుండా పిల్లలకు కూడా కొంచెం చిన్న చిన్న విషయాలు తర్ఫీదిచ్చాను. ఇప్పుడు మీకు చెప్తారు. చాలా ఎండ విపరీతంగా ఉన్నప్పటికీ ఒక 5 నిమిషాలు ఓపిక పడితే మన విద్యార్థులు కూడా చిన్న స్పీచ్ రూపంలో మీకు ఈ భారతదేశం యొక్క స్వాతంత్ర్యం గురించి, గణతంత్ర దినోత్సవం గురించి ఇప్పుడు మీకు చెప్తారు, వినండి. ఓకే, ముందుగా 9th క్లాస్ పావని 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సమావేశమైనందుకు నేను ఈరోజు అపారమైన గర్వం మరియు గౌరవంతో మీ ముందు నిలబడి ఉన్నాను. ఈరోజు ప్రతి భారతీయుని హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఈరోజు మనం రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఇది స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మరియు సర్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు మరియు ఆదర్శనాలను పొందుపరిచే రోజు. ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను మనం ప్రతిబింబించేటప్పుడు మన స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకుల త్యాగాలు మరియు పోరాటాలను గుర్తించుకోవడం చాలా ముఖ్యం. వలస పాలన నుండి సర్వభౌమ గణతంత్రం వరకు ప్రయాణం అంత తేలికైనది కాదు. కానీ మన దేశంలో స్వాతంత్ర స్ఫూర్తి ఆద్యం పోసింది. ఈరోజు మనం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పిస్తున్నాము. మరియు స్వేచ్ఛ భారత నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి
మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి అలాగే ఉపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. వెరీ గుడ్.